2024 ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 9 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. జైపూర్ సిటీలోని స్వామి మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరగబోయే గురువారం మ్యాచ్ కోసం ఈ రెండు జట్లు పోటాపోటీన సిద్ధమవుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ తమ ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో ఎల్ఎస్జి జట్టుపై విజయం సాధించి ఈ మ్యాచ్ లో దిగుతుండగా, మరోపక్క డీసీ జట్టు తమ ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే పంజాబ్ కింగ్స్ చేతిలో 4 రన్స్ తేడాతో ఓడిపోయి తమ సెకండ్ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ లో ఎలాగైనా విక్టరీ సాధించాలని పట్టుదలతో ఉంటే, డీసీ తమ సెకండ్ మ్యాచ్ లో అయినా గెలిచి పాయింట్స్ టేబుల్ లో తమ ఖాతా తెరవాలని చూస్తుంది. అండ్ ఈ వీడియోలో మనం ఈ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ స్టాట్స్, ప్లేయింగ్ 11 అలాగే ప్రెడిక్షన్ గురించి తెలుసుకుందాము. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ కి గుడ్ న్యూస్ ఏంటంటే, తమ జట్టు ఫాస్ట్ బౌలర్స్ అయిన నార్జీ అలాగే ముఖేష్ కుమార్లు సెకండ్ మ్యాచ్ కోసం రెడీ అవుతున్నారు. గాయం కారణంగా వీళ్ళిద్దరు ఫస్ట్ మ్యాచ్ కు దూరం అవ్వగా ఈ మ్యాచ్ లో అందుబాటులో ఉండబోతున్నారు. ఇక ఈ రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ విషయానికి వస్తే, ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఈ రెండు జట్లు 27 సార్లు పోటీ పడ్డాయి. అందులో రాజస్థాన్ 14 సార్లు విజయం సాధించగా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 13 సార్లు విజయం సాధించింది. ఈ స్టాట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే నెక్ టు నెక్ స్టాట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ 5 గేమ్స్ లో రాజస్థాన్ రాయల్స్ 3 మ్యాచ్ల్లో విజయం సాధించగా, ఢిల్లీ క్యాపిటల్స్ 2 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే, ఈ స్టేడియంలో పిచ్ అనేది డ్రై వికెట్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఫాస్ట్ బౌలర్స్ కి అంత మూమెంట్ ఉండకపోవచ్చు. అంటే ఈ వికెట్ పైన హై స్కోర్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ పిచ్ పైన ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ విషయానికి వస్తే 165 రన్స్ గా నమోదవుతుంది. అండ్ ఇప్పటి వరకు ఈ స్టేడియంలో ఐపీఎల్ అలాగే డొమెస్టిక్ మ్యాచెస్ అనేవి 53 మ్యాచెస్ జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు 13 సార్లు విజయం సాధించగా, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు 34 సార్లు విజయం సాధించింది. సో ఈ ట్రాక్ రికార్డ్ బట్టి చూసుకున్నట్లు అయితే, చేసింగ్ చేసే జట్టుకు ఈ గ్రౌండ్ లో ఎక్కువ అడ్వాంటేజ్ ఉండబోతుంది. సో ఎవరైతే కెప్టెన్స్ ముందుగా టాస్ గెలుస్తారో వాళ్ళు ఖచ్చితంగా బ్యాటింగ్ ని ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఈ రెండు జట్లలోని స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే, ముందుగా రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్. 1 డౌన్ లో సంజు శాంసన్, సెకండ్ డౌన్ లో రియాన్ పరాగ్, హెట్మైర్, జ్యూరెల్, సందీప్ శర్మ, బోల్ట్, అవేష్ ఖాన్, యజవేంద్ర చహల్ తో రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ లో బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఢిల్లీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్, నార్జీ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మతో ఈ మ్యాచ్ లో స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఈ మ్యాచ్ యొక్క ప్రెడిక్షన్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్ లో హోమ్ ఫేవరెట్ గా రాజస్థాన్ రాయల్స్ బరిలోకి దిగుతుంది కాబట్టి, ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.